ఈరోజు వాక్యాంశము ఏంటమ్మా? ఏ మాట మాట్లాడతారో అదే ప్రతిఫలంగా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, లేకుంటే కీడుని కల్పించే మాటలు మాట్లాడుతూ ఉంటారు, అసూయత కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఓర్వలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వే మాట మాట్లాడినా సరే, నువ్వేది మాట్లాడినా సరే దాని ప్రతిఫలము మనమే పొందుకుంటాం. ఎవరు మాట్లాడతారో వారే. పలానా వారి గురించి మనం చెడుగా మాట్లాడామనుకో, అది మన కుటుంబంలో జరుగుతుంది. ఎదుటి వ్యక్తి గురించి వారి గురించి వాళ్ళు లేరు అని చెప్పి వారి గురించి వ్యతిరేకంగా కానీ, మనమే గొప్ప అన్నట్టుగా వాళ్ళే తక్కువ అన్నట్టుగా మనం మాట్లాడితే కొంతకాలానికి అది మన కుటుంబంలోనే జరుగుతుంది. మనం ఏదో చాలాసార్లు ఏదో దాని గురించో గొప్పలు చెప్పాలని, లేదంటే ఇంకేదో మనం చెప్పాలని చెప్పినప్పుడు ఆ యొక్క పరిస్థితి మనమే అనుభవించాల్సి వస్తుంది. వాక్యం యొక్క అంశం. అందుకోసమే మనం మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ ప్రతిఫలము మనమే పొందుకుంటామని ఎంతమందికి అనుభవంలోకి ఉన్నది ఈ విషయము? మనం ఒకరిని అన్నప్పుడు మన కుటుంబంలో జరిగిన సంఘటనలు ఎంతమందికి అనుభవాలు ఉంటాయి? చాలా మందిని గ్రహించరు, చాలా మందిని గ్రహించరు. దరిద్రత ఉంటుంది, కరువు ఉంటుంది, లేమి ఉంటుంది, వస్త్రహీనత ఉంటుంది, ఇంట్లో సమాధానం ఉండదు, దెబ్బలు పడుతుంటాయి, నెమ్మది ఉండదు, చాలా రకాల ఇబ్బంది పడుతుంటారు. కానీ ఆ పరిస్థితి అనేది మాత్రం ఎవరికి అర్థము కాదు. చాలా మంది జీవితాల్లో అనుభవాల్లో కూడా ఉంటా ఉంటాం. చాలా మంది పెద్ద మనుషులు చెప్తారు, అరే బాబు మనకెందుకు రాదు, అది వచ్చి మన మీకు వస్తుంది అంటారు. మనం మాట్లాడితే మన మీకు వస్తుంది. తెలుసో తెలియకో వాళ్ళు చెప్తా ఉంటారు పెద్ద మనుషులు, వాళ్ళ అనుభవాలు ఉంటుంది వారికి. ఏమో అవునా కదమ్మా? అమ్మా వింటున్నావా? మనం ఎవరినైనా అంటే మన మీకు వస్తారా? అదా మన కుటుంబంలోనే అది నడుస్తూ ఉంటుంది. కనుక ఏదైనా మాట మాట్లాడుతున్నప్పుడు, ఎవరి గురించైనా మాట్లాడుతున్నప్పుడు నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే, ఇష్టానుసారంగా మనము ఇన్సల్ట్ చేస్తే, ఇష్టానుసారంగా మాట్లాడితే ఒక రోజున అది మనం అనుభవించవలసి వస్తుంది. ప్రసంగి 10వ అధ్యాయము 12వ వాక్యం. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వారినే మృంగివేయును. బుద్ధిహీనంగా మాట్లాడే మాటలు ఎవరిని మృంగివేస్తాయి? వారిని మృంగివేస్తాయి. వాని కుటుంబంలో సంభవిస్తుంది. ఎవరి గురించి అయినా మనం మాట్లాడుతున్నప్పుడు, ఎవరి గురించి అయినా మనం ఇది చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా అది నీ మీదకే సంభవిస్తూ ఉంది అనే విషయాన్ని దయచేసి అర్థము చేసుకోవాలి. చాలామంది ఏది చెప్పినా, ఏది కొన్ని సలహాలు చెప్పినా, సూచనలు చెప్పినా అదేం చేస్తారంటే నీ మీదకి వస్తుందంట. సలహాలు చెప్పినా, సూచనలు చెప్పినా దానికి తగిన అర్హత కలిగి ఉండి మనం మాట్లాడాలి. అర్హత లేకుండా సలహాలు ఇవ్వకూడదు, అర్హత లేకుండా సూచనలు ఇవ్వకూడదు. అర్హత లేకుండా సలహాలు ఇచ్చి, అర్హత లేకుండా సూచనలు ఇచ్చినప్పుడు తప్పకుండా కొంతకాలానికి అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే ప్రాబ్లాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఒక మాట మాట్లాడుతూ ఉంటావో నీ మాటల కోసం పొంచుకొని చూస్తూ ఉంటారంట. చూడండి, ఒకవేళ నీ హృదయంలో ఆలోచించినా, నువ్వు ఎవరినైనా శపించినా, ఎవరిని దూషించినా అది ఖచ్చితంగా నువ్వు అనుకుంటావు ఎవరు చూడట్లేరండి, ఎవరు చూడట్లేరు, ఎవరు చేయట్లేరు, ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరిని దూషించవచ్చు, తిట్టొచ్చు అని నువ్వు అనుకుంటావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, రెక్కలు గలది సమాచారం తీసుకొని పోనట. నీ మనస్సునందైనను 20 వాక్యము, నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు, ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎక్కడట? మనస్సులో కూడా శపించొద్దట, మనసులో కూడా దూషించొద్దట. నీ పడక గదిలో రహస్య స్థానంలో కూడా నువ్వు ఉన్న దగ్గర కూడా ఒక ఐశ్వర్యవంతుడు నువ్వు శపించ. ఎవడు చూస్తున్నారులే, ఎవడు తెలుసులే నువ్వు అనుకుంటున్నావేమో.
ఎలా తెలుస్తుందంట? ఎలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును. మాట్లాడుతున్న ప్రతి మాట ఆకాశ పక్షులు వింటా ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని, నువ్వు ఆలోచిస్తున్న ప్రతి తలంపును రెక్కలు గలది ఆలకించి సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నాయి. తద్వారా అది నీకు సంభవిస్తూ ఉంటుంది. కనుక దరిద్రతలోనికి, శాపంలోనికి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది అని ఈ వాక్యాన్ని బట్టి దయచేసి అందరూ అర్థము చేసుకోవాలి. శపించొద్దు, ఎవరిని దూషించొద్దు. ఊరికనే దూషిస్తూ ఉంటారు, ఊరికనే శపిస్తూ ఉంటారు. ఎవరు చూస్తలేరులే అని. అక్కడ వారు లేరులే, ఇక్కడ వీరు లేరులే, నాకు అవసరం లేదు, నాకు ఫేవర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక నేను వాళ్ళతో మాట్లాడతా. నీకు ఫేవర్గా ఉన్నారని చెప్పి బుద్ధిహీనులతో నువ్వు కలిసి నువ్వు సహవాసం చేయొద్దని అక్కడ హెచ్చరిక ఉంది. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 39వ అధ్యాయము, కీర్తన 39:1 ఉంది. వీళ్ళు నాకు ఫేవర్గా ఉన్నారండి, వీళ్ళు మా వాళ్ళే, వాళ్ళని దూషిస్తున్నప్పుడు నాకు కూడా సపోర్ట్గా కలిసి వీళ్ళు దూషిస్తూ ఉంటారు. అక్కడ అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, నా నోటికి చదవమా 39:1, నా నాలుకతో పాపము చేయకూడనట్లు నా మార్గము జాగ్రత్తగా చూచుకుని. దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాలుకతో పాపం చేయకుండానట్లు. నువ్వు నాలుకతో ఏదైనా మాట్లాడితే అది పాపంగా మారిపోతుంది. పాపంగా మారిపి పాపం నీ ఒళ్ళున పడుతుంది, నీ కుటుంబాన్ని కాల్చివేస్తుంది, నీ జీవితాన్ని కాల్చివేస్తుంది, నీ యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తుంది. విస్తారంగా మాట్లాడి, అనవసరంగా మాట్లాడి, ఇష్టానుసారంగా మాట్లాడి ఎందుకు శాపాన్ని తెచ్చుకుంటున్నావు నీవు? భక్తుడు అంటున్నాడు, నా నాలుకతో పాపం చేయకుండా నా మార్గం జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఏం చేస్తారట? నా నోటికి చిక్కం ఉంచుకుంటా. ఎడ్లకు చిక్కం కడతారు కదా, ఎందుకని? అదేమీ తినకుండా. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను ఏం మాట్లాడకూడదు. భక్తిహీనులు పక్కన ఉన్నప్పుడు, వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మన బంధువుల్ని కావచ్చు, మన మిత్రుల్ని కావచ్చు, మన స్నేహితుల్ని కావచ్చు, అనవసరంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వారితో కలిసి వాళ్ళు ఫేవర్గా మాట్లాడుతున్నప్పుడు భక్తిహీనులతో కలిసి నువ్వు ఏకీపిస్తున్నావా లేదా? భక్తుడు అంటున్నాడు, దావీదు మహారాజు చెప్తున్నాడు, నా నోటికి చిక్క ముంచుకుందని అనుకుంటున్నాను. ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి వల్ల నీవు ఇంకా మాట్లాడుతూనే ఉంటే చెప్తున్న జాగ్రత్త, దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆ రోజున పనులు కొరికి నాలుక ఖర్చుకుంటాడంట, నరకంలో పడి ఏం సాధిస్తావు? నీ కొంప మీద దరిద్రం వస్తుందని కన్నగా దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఎందుకని ఇంకా ఇలా చేస్తా ఉన్నావు? భక్తిహీనుడు, బుద్ధిహీనుడు మాట్లాడే మాట వానికి ఏం జరుగుతుందంటే, బుద్ధిహీనత వాని నోరు వారినే మిరిగివేస్తుంది, వాడిని నాశనం చేస్తూ ఉంది, నశింపజేస్తూ ఉంది. ఎవరు మింగివేస్తా ఉన్నారు? సంగీత ఎవరమ్మా? మరియా? ఎవరు మింగివేస్తున్నారు? ఎవరి నోరు వాడిని మింగివేస్తుంది. ఎవడు బుద్ధిహీనంగా మాట్లాడితే వాడు నాశనం అయిపోతున్నాడు, ఎవడు బుద్ధిహీనంగా మాట్లాడితే వాడు నష్టపోతున్నాడు. అది వాక్యం చెప్తా ఉంది. వారు లేరు కదని చెప్పి వారి గురించి అన్యాయంగా మాట్లాడటం, అనవసరంగా మాట్లాడటం నీ నాశనానికే, అది వాక్యం చెప్తా ఉంది. కనుక భక్తిహీనుల్ని ఎదుట ఉన్నప్పుడు భక్తుడు ఏం చేస్తున్నాడు? నోటికి చిక్కాన్ని. మరి మనమైతే, నువ్వైతే, వాడు ఒకటి చెప్తే నువ్వు 4 చెప్తావు, వాడు ఒకటి మాట్లాడుతూ 4 మాట్లాడుతావు. వాడు ఒకటి మాట్లాడి 4 మాట్లాడినప్పుడు దరిద్రం ఎవరికి వస్తుంది? వస్తున్నారా అట్లేదా? శాపం వస్తున్నారా అట్లేదా? దేవుని వాక్యం సెలవిస్తుంటే దేని బిడ్డలారా, నీ నోరు జాగ్రత్తగా కాచి కాపాడు. బుద్ధిహీనుడి నోరు, నీ నోరు నిన్ను నాశనపరుస్తుంది. జ్ఞానుల నోరు ఏముందట? జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి. జ్ఞానులతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడరు వీళ్ళు, జ్ఞానులతో సహవాసం చేయరు. జ్ఞానులతో మాట్లాడితే ఏమొస్తుంది? వీరికి ఆశీర్వాదం వస్తుంది. జ్ఞానం గల వారితో సహవాసం చేస్తే నీ కుటుంబం మీదకి ఏమొస్తుంది? దీవెన వస్తుంది. భక్తిహీనులతో మాట్లాడితే ఏమొస్తుంది? శాపం వస్తుంది. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, ఏది పలుకుతున్నావో అది నీ కుటుంబంలో నెరవేరుతుంది. ఇకనైనా జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటాం. పెద్ద బిడ్డలారా, ఈ మాట ద్వారానే నువ్వు సుఖంగా బ్రతకాలనా, శ్రమల గుండా వెళ్ళాలనా అన్నది నోరే సెలెక్ట్ చేస్తుందంట. మన జీవితంలో నోటికి దేవుడు ఇచ్చినటువంటి శక్తి చాలా గొప్పది.
ఎట్లా చెప్పగలమంటే ఈ నోటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతుంది, జరగట్లేవా? హలో, ఈ నోటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినట్లేడా? నీ నోటికి ఆ శక్తి ఉందా లేదా? నీ నోటితో నువ్వు సాతాన్ని గతించినప్పుడు దయ్యం వెళ్ళిపోతుందా పోట్లేదా? దేవుడు నీ నోటికి అంత శక్తి ఇచ్చినేవో లేదా? అందుకోసమే నోటికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. సామెత గ్రంథం 21వ అధ్యాయము 23వ వాక్యం చదవమా. సామెత 21:23. నాలుకను భద్రము చేసుకునివాడు, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. తన ప్రాణమును కాపాడుకొనును. ఏం భద్రం చేసుకోవాలట? ఏం భద్రం చేసుకోవాలి? భక్తిహీనుడు కనపడేటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటమా? నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు నీకు రాబోయే కాలంలో రాబోయే శ్రమల నుంచి ఏం చేస్తారంట? తప్పించబడతారంట, కాపాడబడతారంట. అవునా కదా? మరి శ్రమలకు వెళ్ళిపోతున్నాం, శ్రమలో చిక్కుకుంటున్నాం, శ్రమలు వస్తే నేను బాధపడతా ఉన్నాం, శ్రమల కోసం ఏడుస్తూ ఉన్నాం. గల కారణం ఏంటంటే నువ్వు ముందు మాట్లాడిన మాటలే, నువ్వు ముందు చేసిన సహవాసమే, భక్తిహీనులతో నువ్వు మాట్లాడిన మాటలే, నీతిమంతుల గురించి, మంచివారి గురించి అపనిందలు వేయడం, అబండాలు వేయడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, వారు మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో కలిసి ఏకీపించడం, ఇవన్నీ ఏమవుతున్నాయి? రాబోయే రోజుల్లో శ్రమల పాలు చేస్తుంది. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. భక్తుడు మాట్లాడుతున్నాడు, భక్తిహీనులు కనపడ్డప్పుడు ఏం చేస్తున్నాడంటే నోటికి చిక్కాన్ని పెట్టుకుంటున్నాడంట. నోటికి చిక్కాన్ని పెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేవు. అందుకోసమే నీకు రాబోయే రోజుల్లో శ్రమలు అనుభవిస్తూ ఉన్నావు, దాని యొక్క ఫలితాలను చూస్తూ ఉన్నావు. దాని యొక్క పర్యవసానమే నీ బ్రతుకులో ఇంత చీకటి, దాని పర్యవసానమే నీ బ్రతుకులో ఇంత దుఃఖము. చాలాసార్లు ప్రకటన చేస్తూ ఉన్నాను, నాలుక చాలా ప్రమాదకరం అంట. నాలుక చాలా ప్రమాదకరం అంట. ఎంత ప్రమాదకరం తెలుసా? ఇంత కొంచెం అగ్గిపుల్ల ఇంత పెద్ద అడవిని ఎట్లా తగలబెడుతుందో, తగలబెడతా అడవిని తగలబెట్టాలంటే ఏం కావాలి? కొంచెం నిప్పు సరిపోద్దా? అట్లనే నీ శరీరాన్ని అంతటి, నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీని మొత్తం నాశనం చేస్తానికి ఏంటిది? దానికి ఆయుధం ఏముందంట? నాలుక. ఎక్కడుందా వాక్యం తెలుసా మీకు? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి, 5వ వాక్యము. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. బహుగా చాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నాలుక కూడా చిన్న అవయవమైనను ఏం చేస్తాడు? అది బహుగా అదిరిపడుతుంది. ఎందుకంటే ఏం లేకున్నా డంబం ఎక్కువ, అదిరిపడుతుంది. నాలుకతోటే కదా అన్ని మనం చేసేది. డంబాలు మాట్లాడటము, షోలు చేయటము, పోకిరి మాటలు మాట్లాడటము, వేషాలు వేయటము. చదవమా. ఎంత కొంచెము నిప్పు, ఇంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, నాలుక అగ్నియే, అగ్నియే. నాలుక ఏంటిదండి? అగ్ని. ఇంత కొంచెం నిప్పు పెద్ద అడవిని తగలబెడుతున్నప్పుడు ఈ పాప ప్రపంచమైనటువంటి ఈ చదువులో ఉంచబడిన పాప ప్రపంచమై, చూడండి, నాలుక మన అవయవుల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ఏం చేస్తుందట? మాలిన్యము. ఇంత పెద్ద శరీరములో ఈ చిన్న నాలుక పాప ప్రపంచమై ఏం చేస్తుందంట? ఈ శరీరం అంతటికి మాలిన్యం కలుగజేస్తూ ఉంది. దానిని కంట్రోల్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయకపోతే అది నిన్ను కంట్రోల్ చేస్తుంది, నీ బ్రతుకుని కంట్రోల్ చేస్తుంది, నీ కుటుంబాన్ని కంట్రోల్ చేస్తుంది, నీ ఫ్యామిలీని మొత్తాన్ని కంట్రోల్ చేసి ఆడ నాశనం చేసి ఆడబెడుతుంది. ఎన్నడూ తెలుసుకుంటారు ఇంక ఇది? నాలుక అగ్నియే. ఈ నాలుకతో నువ్వేం మాట్లాడుతున్నావు? దాన్ని పొందుకుంటా ఉన్నావు. ఈ నాలుకతో నువ్వు దీవిస్తున్నావా? నువ్వు దీవించబడుతున్నావు. ఈ నాలుకతో నువ్వు ఆశీర్వదిస్తా ఉన్నావా? నువ్వు ఆశీర్వదించబడతా ఉన్నావు. ఈ నాలుకతో నువ్వు శపిస్తా ఉన్నావా? నువ్వు శపించబడతా ఉన్నావు. సేమ్ ఏం విత్తుతావో అది కోస్తావు. నువ్వేమి విత్తుతావో ఈ నాలుక ద్వారా అది నువ్వు పంటను కోస్తావు. బ్రతుక చెడు దినములు చూడకుండా మంచి దినములు చూడాలనుకుంటే, నువ్వు మంచిగా బ్రతకాలంటే రాబోయే రోజుల్లో ఏం చేయాలంట? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. జీవమును ప్రేమించి, చూడండి ఇక్కడ చూడండి, చాలిగా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. అమ్మా, మంచి దినములు రాబోయే రోజుల్లో మంచి దినములు చూడాలంటే జీవమును ప్రేమించి
నీ బ్రతుకుల్లో మంచి కార్యాలు చూడాలి, మంచి దినములు చూడాలి, శుభకరమైన రోజులు చూడాలి, శుభంగా నువ్వు బ్రతకాలి. నీ బ్రతుకంతా క్షేమకరంగా ఉండాలంటే చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా కపటపు మాటలు మాట్లాడకుండా తన పెదవులను కాచుకొనవలెను. స్తోత్రం, హల్లెలూయా. రాబోయే రోజుల్లో నీకు క్షేమం కలగాలంటే, రాబోయే రోజుల్లో నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు దీవెనకరంగా ఉండాలంటే ఈ రోజు నువ్వు చేయవలసింది ఏంటిది? నీ పెదవులను, నీ నాలుకను ఏం చేయాలి? కాచుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడతారు. చాలా ప్రమాదం ప్రియ దేవుని బిడ్డలారా. అదే నీ కుటుంబంలో సంభవిస్తూ ఉంటుంది. అదే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అది నీకు తెలియకపోవచ్చు. నువ్వు గుర్తించినప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఇదే మాట ప్రియ దేవుని బిడ్డలారా 34 కీర్తనలో కీర్తనకారు రాస్తా ఉన్నాడు, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు. ఎట్లా దేంతో బ్రతుకుతారంట? మేలు నొందుచు, సమాధానము కలిగి, నెమ్మది కలిగి, సుఖ సౌఖ్యములు కలిగి, ఎటువంటి అల్లరి లేకుండా సమాధానకరమైన జీవితం కలిగి నీ బ్రతుకంతా, నీ కుటుంబం అంతా, నీ స్థితి అంతా నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలంటే చదమ్మా. మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము. ఏం చేయాలంట? సమాధానం కోసం వెతికి వెంటాడాలంట, దాన్ని వెతకాలంట, దాన్ని వెంటాడాలంట, దాన్ని వెంటపడాలంట. మన బ్రతుకులు చూస్తేనేమో సమాధానం ఏడ దొరుకుతుంటే దాన్ని, ఆ పరిస్థితిని మొత్తం సమాధానం లేకుండా చేస్తే బతుకులు మనకి. ఇక మన కుటుంబంలో దరిద్రం కాకపోతే మంచి ఉంటుందా? సమాధాన పడాలని చెప్పి దాన్ని వెతికి వెంటడం వాక్యం సెలవిస్తూ ఉంటే సమాధానం కనుక్కున్న పరిస్థితిని కూడా నువ్వు అసమాధానంగా మార్చి నెమ్మది లేకుండా నువ్వు చేసి క్షేమం లేకుండా చేసినప్పుడు నీకెట్లా క్షేమం ఉంటుంది నువ్వు అనుకుంటున్నావు? నీకెట్లా సమాధానం ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు భక్తిహీనతో కలిసి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట అది శాపగ్రస్తమైన మాటలు మాట్లాడితే ఏకీభవించి నీకు సమాధానం కావాలి ఎట్లా అనుకుంటున్నావు? నీ బ్రతుకు దినములు క్షేమంగా ఉండాలంటే, నీ బ్రతుకు దినములు సుఖంగా బ్రతకాలంటే నువ్వు మాట్లాడిన మాటనే అది నీ మీదకి వస్తుంది. నువ్వేదైతే మాట్లాడుతావో అది నువ్వు అనుభవిస్తావు పక్క. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నువ్వు మంచి మాట్లాడు, నువ్వు బ్రతికిన మాటలు ప్రతిసారి అందరిని బ్లెస్ చేయి, అందరిని దీవించు, సమాధానం పడు అందరితోటి. నీ బ్రతుకంత సమాధానంగా ఉంటుంది. నీ ఫ్యూచర్ మొత్తం రాబోయే రోజుల్లో నీ పిల్లలు కూడా సమాధానకరంగా ఉంటారు. కారణం ఏంటిదంటే నీ మాటలే నేను ఏం చేస్తున్నాయి అంటే నీ కుటుంబాన్ని సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాయి. చెప్పుకుంటావు, నాది ఇట్లా మంచిదాన్ని, మంచోడిని. మరి ఏంటిదయ్యా అంటే అసలు విషయం దేవుడు తెలుసు. మనుషులు పై రూపాన్ని చూసి అయ్యో పాప నేను ఓదారుస్తారేమో, కానీ దేవుడు తెలుసు అయ్యా వీడికి ఇట్లా కావాల్సిందే, ఈవిడికి ఇట్లా కావాల్సింది. ఎందుకని వీడు మాట్లాడిన మాట ఫస్ట్ ఆ రోజున అట్లా మాట్లాడిన కనుక దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆత్మీయ స్థితి కూడా దిగజారిపోతుంది ప్రియమైన బిడ్డలారా. ప్రార్థన చేయలేవు, వాక్యాన్ని చదవలేవు, పరిశుద్ధుల దగ్గర సహవాసం చేయాలంటే చేయలేవు, రాలేవు. దేవుని సేవకుల దగ్గరికి రావాలంటే రాలేవు. కారణం ఏంటి తెలుసా? నువ్వు మాట్లాడిన మాట నీ ఆత్మకు భంగాన్ని కలిగిస్తుంది. సామెతలు 15:4. సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల. సాత్వికమైన నాలుక ఏంటిదంట? జీవవృక్షము, ఫలించడు చెట్టు, ఆశీర్వాదకరమైన చెట్టు, ఆశీర్వాదమైన నాలుక, అనేక దీవెనకరమైన నాలుక. నీ మాట ద్వారా నీ దగ్గరికి వస్తే అనేక మందికి కావాలంటే ఆదరించబడాలి, ఓదార్చబడాలి, నెమ్మదిని అందుకోవాలి. నీ దగ్గరికి వస్తే బాగా పుల్లలు పెడతారు, బాగా దొరుకుతాయి అనుకోవద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలాసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. ఈ మధ్య క్రైస్తవుల దరిద్రం ఎక్కువైపోయింది. ఇంకా యేసుప్రభు నమ్ముకున్నాక అందుకోసమే దుష్టుడు వారిని వాడుకొని నాశనం చేస్తా ఉన్నాడు. సాత్వికమైన నాలుక జీవవృక్షము,
దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగు. ఆత్మకి ఏం కలుగుతుందంట? భంగము కలుగు. భంగం కలుగుతుంది. కనుక ఆత్మలతో దగ్గర రావాలంటే రానియదా భంగం కలిగిన ఆత్మ రావాలంటే అంతకుముందు మంచిగా ఉన్నప్పుడు చాలాసార్లు కలిసి ఉంటారు. ఏదైనా ఇటువంటి పనికి మళ్ళీ మాటలు పనికి మళ్ళీ చేసిన తర్వాత అది మనకు అర్థమైన తర్వాత ఏం చేయాలంటే రావాలంటే రారు. కుటిలత ఆత్మకు భంగాన్ని కలిగిస్తుంది. సంగీతాన్ని ఒక్కరిని అనట్లు నేను అందరికీ చెప్తున్నా, నిన్ను పెట్టుకుని అంతే. అర్థమవుతుందా? అందరికీ చెప్తున్నా. ఆత్మలో కుటిలత, నీ మాటలో ఆత్మకేం కలుగుతుందంట? భంగం కలుగుతుందంట. దేవుణ్ణి ప్రేమించలేవు, తద్వారా దుష్టుడు నాశనాన్ని నీ కొంపకు తీసుకొని వచ్చి నశింపజేస్తా ఉన్నాడు. దానికి విడిపించబడాలి, విడుదల పొందాలని ప్రయత్నం చేయాలి. నేను ఇంతే చేస్తా, ఇంకా నా మొండి మాకు ఇంత, ఆయన ఎంత, ఆయన లెక్క ఎంత, నీ ఇష్టం, నేను చేసేదేం లేదు. ఎవరి మాటకైనా ఒకరికి లెక్క చెప్పుకోవాలి. మనం దేవుని మాట మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట మనం వినేవారికి మనం ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి. మత్తయి సువార్త 12:36-37 వాక్యాలు. నేను మీతో చెప్పినదేమనగా, నేను ఇక చాలు అందరు చూడండి. ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు, తీసిన వాళ్ళు తీయండి, తీయని వాళ్ళు చూడండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున విమర్శ లెక్క చెప్పవలసి ఉండును. నా ఇష్టం పోయి నీకెందుకు, నువ్వు ఏదైనా పని చేసుకొని నువ్వు ఇక్కడ విన్నావు కాబట్టి వాక్యం చెప్పు, నువ్వు పోతే పోటీ అంతవరకే చెప్తున్నా. కానీ లెక్క మాత్రం చెప్పాల్సిందే. నాకుగా చెప్పే దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, భక్తిహీనతో కలిసి ఏం మాట్లాడుతున్నావు, భక్తిహీనతతో కలిసి ఏం మాట్లాడుతున్నావు, నీ ఇంకా శాపంలో నువ్వు ఎందుకున్నావు, నీ శాపం నుంచి నీకెందుకు విడిపించబడట్లేవు, భక్తిహీనతో కలిసి నువ్వు ఎందుకు ఇచ్చేస్తా ఉన్నావు, సహవాసం చేసి వాళ్ళతో కలిసి ఏకీపిస్తా ఉన్నావు. ఈ ప్రతి మాట అక్కడ లెక్క అడుగుతాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు నరకానికి పోవద్దని, పరలోక రాజ్యానికి చేరాలని, దేవునితో కలిసి సహవాసం చేయాలని దేవుని వాక్యాన్ని మీకు బోధించడం జరుగుతుంది. ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. భూలోకమున జరుగుతాయి, దాని కర్మను అనుభవించాల్సి వస్తుంది. అది అయిపోయిన తర్వాత పరలోక తీర్పు తినకపోయినప్పుడు కూడా నీ మాటను బట్టే, నువ్వు మంచిగా మాట్లాడుతున్నామో నీతిమంతుడిగా తీర్పు తీర్చబడతావు. ఎప్పుడు చూడు సేవకుల మీద, సంఘం మీద, సంఘస్థుల మీద, బిడ్డల మీద, కొడుకుల మీద, కోడల మీద, అల్లుల మీద, మనవాళ్ళ మీద కొంతమందికి ఇదే పాట. అమ్మా లెక్క చెప్పాలి చెప్తున్నా. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ ఎన్ని మాటలు మాట్లాడినా ఒక రోజు లెక్క ఉంటుంది. ఆ లెక్క చెప్పే రోజు నాకు తెలియదంటే నరకం అనుభవించాల్సి వస్తుంది. కనుక అందరితో సమాధానం ఉండడం ఇష్టపడాలి. అందరు ప్రతి ఒక్కరికి ఇదే సేమ్. కనుక నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, నువ్వు మాట్లాడే మాటను బట్టి ఈ లోకములో అనుభవించవలసి వస్తుంది, ఈ లోకం కుటుంబంలో అనుభవించాల్సి వస్తుంది. సేమ్ టైం లెక్క చెప్పవలసి కూడా వస్తుంది. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నీ హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో కుటిలత ఉండి, నీ హృదయంలో దరిద్రత ఉండి, నీ హృదయం అపవిత్రత ఉంటే నీ మాటలు వస్తాయి, అవే వస్తాయి. నీ హృదయంలో మంచితనం ఉండి, నీ హృదయంలో వాక్యం ఉండి, వాక్యానుసారమైనట్టు ఆలోచన కలిగి ఉంటే నీ మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి. ఎప్పుడు నీ హృదయంలో తపన ఉండాలి, బాగుపడాలి, ఎదుటివారు బాగుపడాలి, వారు మంచిగా ఉండాలి అని తపన నీకుంటే వారి కోసం నువ్వు ఏదైనా చేయగలవు, ఎంతైనా గోప్పడగలవు. మా సంగీతం నేను గోప్పడతా కదా, నువ్వు రామ్మా, నువ్వు గోమ్మా, కాలేజీ గోమ్మా. ఎందుకని? పిల్లలు బాగుపడాలి, పిల్లలు వర్ధిల్లాలి, పిల్లలకు రాబోయే రోజులు గొప్పవారు కావాలి. మా హృదయంలో అది ఉంటుంది కాబట్టి ఎప్పుడు నోరు తెరిచినా ఎవరితో మాట్లాడినా అదే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని? మీరు బాగుపడాలి, ఇట్లా చేసుకోండి అని చెప్తా ఉంటాం. ఎందుకని? మా హృదయంలో ఎప్పటికేముంటుంది? ఎదుటివారు బాగుపడాలని. మీరు బాగుపడితే మాకు సంతోషం, మీరు బాగుపడితే మాకు ఆనందం. మీరు మాకు ఇస్తారనా? ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇస్తారని. మరి మనం ఎందుకు ఉండదు, మరి మీకెందుకు ఉండదు? ఎదుటివాడు బాగుపడాలని. ఎదుటివాడు బాగుపడుతుంటే
ఎదుటి బాగుపడుతుంటే మనము బాగుపడియాలి. వారి గురించి పక్కింటోళ్ళతోటి, వాయింటోళ్ళతోటి, వీయింటోళ్ళతోటి, ఆయన అట్లా, పిల్లాడు ఇట్లా, ఆ పిల్ల ఇట్లా చెప్తాం. వాడు అట్లా చేస్తుండు, వాడు అట్ట దొంగతనం చేసిండు, వాడు ఆడ దాగి వచ్చిండు, ఇట దొంగతనం చేసి ఇట దాగి వచ్చిండు అని చెప్తే అదేమవుతుంది? మన ఇంట్లో జరుగుతుంది. జరుగుతున్నారు అట్లా. ఎదుటివారి సంసారంలో వెళ్ళిపెట్టి ఎదుటివారి సంసారం పాడు చేయాలి, ఎదుటివారి సంసారం గురించి చెడుగా చెప్పాలని, ఎదుటివారి సంసారం గురించి నువ్వు ఏదో మాట్లాడాలని నువ్వు అనుకున్నప్పుడు సేమ్ అది నీ సంసారంలో జరుగుతుంది. కనుక మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నువ్వు శపిస్తే ఎదుటివారు శపించబడరు, కానీ ఖచ్చితంగా నువ్వే శపించబడతావు. అందుకోసమే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం అనుకుంటా, ఒకసారి చదవమ్మా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు కన్నులు నీతిమంతులు చేసే ప్రార్థన మీద, వారు చేసే ప్రవర్తన మీద ఉన్నవి. కనుక కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కీడు చేయ వారికి ఏ విధంగా ఉన్నది? విరోధముగా ఉన్నది. కనుక ఆ ఫలాన్ని మనం పొందుకోవడానికి వీలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? చెడ్డ మాట పలకకుండా, కుటిమైన మాటలు మాట్లాడకుండా, శపించే మాటలు మాట్లాడకుండా, నష్టపోయి వాడు నాశనం అవుతాడు, ఇదవుతాడనే మాట్లాడితే నువ్వుకి ఏదో ఉందని చెప్పి నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదమ్మా. దేవుడు ఒక మాట సెలవిస్తే మనం పోయేటోళ్ళమే పైకి. ఇదే శాశ్వతం, ఇదే పర్మనెంట్ అనుకొని నీ నోరు పెద్ద చేసుకొని, గయ్యాల నోరు వేసుకొని నువ్వు ఊరంతా తిరిగితే ప్రతి మాటకు లెక్క చెప్పాలి, ప్రతి పరిస్థితిలో చెప్పాలి, ప్రతి దానికి శిక్షణ అనుభవించాలి. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు మాట్లాడుతున్న ప్రతి మాటకు గ్రంథం రాస్తున్నాడంట. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 18 వాక్యాలు ఉన్నాయి. సుగుణమ్మ సిలువ కలిసి ఇద్దరు కలిసి ఏం మాట్లాడుతారో ఆ మాటలన్నీ గ్రంథాలు ఉంటాయి. తెలుసా మీకు? చర్చి గురించి, సేవకుల గురించి, పక్క వాళ్ళ గురించి, విశ్వాసాల గురించి నువ్వేం మాట్లాడుతున్నావో నీ కొరకు ఒక గ్రంథాన్ని రాస్తాడంట దేవుడు. చచ్చిపోయిన తర్వాత నేను అడుగుతాను లెక్క. ఎట్లా మాట్లాడినావు సుగుణతోటి? సుగుణ, నువ్వు వాళ్ళతో ఎట్లా మాట్లాడినావు? మరియా, నువ్వు సుగుణతో ఎట్లా మాట్లాడినావు? ఏం మాట్లాడినావు? నాకు తెలియదయ్యా అంటే ఆ రోజు పాస్టర్ మీకు చెప్పిండు కదా వాక్యం, చెప్పిండయ్యా. మరి ఎందుకు మాట్లాడినావు? గర్వం అయ్యా మాకేంటిది? గర్వం. ఆయనతో మాకు లెక్కలేదయ్యా. సరే, మరి గర్వం దగ్గర నీ శిక్ష నీకు ఇక్కడ పరుంది. మలాకి 3:18 చదవమ్మా, 13 నుంచి 18 వరకు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. గర్వపాటలు మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు, విశ్వాసంగా మాట్లాడతారు. లెక్కడినప్పుడు ఏం మాట్లాడినామయ్యా? మేమేం మాట్లాడలేదు. ఆయనకు నువ్వు మాట్లాడింది తెలుసు, నువ్వు బొంకేది కూడా తెలుసు. నాకాడ బొంకుతావు నాకు తెలుసు, కానీ నేనేమన్నా నువ్వేమవుతావు? రివర్స్ అవుతావు నా మీద. దేవుని దగ్గర రివర్స్ కాలేవు. నువ్వు ఇంకోటి కవర్ చేస్తావు నా దగ్గరకు వచ్చి బొంకి. కానీ దేవుని దగ్గర నువ్వు బొంకలేవు. గుర్తుపెట్టుకో, రాస్తుంటే చదవమ్మా. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు
గర్విష్ఠులు ధన్యులగుదురనియు, గర్విష్ఠులే బాగుపడుతున్నారు, మనకేం బాగలేదు, యెహోవాను దేవుని దగ్గర కూడా లేని లాభం లేదు, వాక్యం వినడం లేని లాభం లేదు, ఆయన చెప్పే విషయంలో మనకేం లాభం లేదు, ఆడ పోయి ప్రార్థన చేసినప్పుడు ఏం లాభం లేదని చెప్పి గర్వంతో మాట్లాడుతున్నప్పుడు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు. వారు ప్రభు నమ్మకున్నా కూడా వాళ్ళే బాగున్నారు, ప్రభుని ఆశ్రయించుకున్న వాళ్ళే బాగున్నారు. వాళ్ళకంటే మాకి దరిద్రం ఏంటంటే ఎంతసేపు మనం మాట్లాడిన దరిద్రం ఉంది, అదంతా మన మీద సంభవించింది. ఇప్పుడు ఇంకోటి కొత్తది, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా, ఎవరితో మరేతోటి సిల్వతో సుగుణతోటి ఇంకొకరితోటి సిస్టర్ తోటి మాట్లాడుకుంటారు అన్నట్టు. వీళ్ళంతా కలిసి గుంపు కూడి వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఇది కొత్త పుస్తకం ఒకటి, అర్థమవుతుందా? అది రాస్తున్నాడు. అది రాసినప్పుడు ఎక్కడ అడుగుతాడు, చదవమ్మా. నేను నియమింపబోవు దినము రాగా, ఒక దినం వస్తుంది, వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని గురించి గొప్పగా, దేవుని గురించి అంటే మంచి మాటలు, మంచి సాక్ష్యము, మంచి వినయము, మంచి విధేయత గల వారందరికీ దేవుని దగ్గర దేవుని ప్రజలే ఉంటారు. చదవమ్మా. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో చూడండి. అప్పుడు నా దగ్గర బొంకుతారు కదా, ఏ పాస్టర్ కొట్టిపడేస్తారు. వాస్తవం తెలుసు నాకు, కానీ నిజాన్ని చెప్పలేను. కారణం, మీరు ఇంకా నా మీద తిరుగుబాటు చేస్తారు, మీరు ఇంకా నన్ను ఏం చేయడానికి సిద్ధపడతారు, నన్ను ఇంకేం చేయడానికి సిద్ధపడతారు. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నీతిమంతులు ఎవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనని సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. మీరు అప్పుడు తెలుసుకుంటారు. నువ్వేం చేస్తున్నావో లెక్క రాయబడుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు లెక్క రాయబడుతుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా బ్రతకాలి. అబద్ధాలు ఆడతా, బంకుతా, నీ ఇష్టం, దానికి నీ స్వతంత్రం నీకుంది. కానీ లెక్క ఉపజెప్ప సమయము ఒకటి ఉన్నది. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, నీవు జీవితంలో నువ్వు దేని గురించి ఎవరిని నిందిస్తావో, ఎవరిని హేళన చేస్తావో, ఎవరి గురించి తక్కువ మాట్లాడతావో, అది నీ కుటుంబంలో నెరవేరుతుంది. వాని నోరు వారిని మరింగి వేస్తుంది. నువ్వు పడక గదిలో ఉండి చెప్పించినా, దూరంగా ఉండి చెప్పించినా లెక్క ఎవరు తీసుకుపోతున్నారంట? ఆకాశ పక్షి లెక్క తీసుకుపోయి రెక్కలు కడితే దాన్ని ఏం చేస్తుందంట, చేస్తుందంట. తప్పకుండా నువ్వు శిక్షను అనుభవించవలసి వస్తుంది. అవునా కదా? ఇక్కడి నుంచైనా మారు మనసు పొంది, ఇక్కడి నుంచైనా లెక్క ఉందన్న సంగతి జ్ఞాపకం పెరిగి, బుద్ధిమంతుని వల్లే ఒక దేవుని బిడ్డ వాళ్ళు బతికినాం అంటే ప్రభువు క్షమిస్తే ఒకవేళ వాటిని క్షమించవచ్చు. నీ జీవితం అన్నా, శేష జీవితం అన్న ప్రభు కొరకు అర్పించుకుంటే మంచిగా బ్రతకవచ్చు. లేదు ఇంకా నేను ఇట్లనే మాట్లాడతాను, నా మాటకు అస్సలు నువ్వు ఎవరు దాన్ని తిరిగి చెప్పలేడు. ఏంటంటే కొంతమంది టాలెంట్ ఎట్లుంటుంది, నేను మాట్లాడితే స్వామి మాట్లాడితే దాన్ని తడక కట్టాడు కాదు, ఏంటిది సిమెంట్ పెట్టి గోడ కట్టేట్టుగా ఉంటుంది. అబద్ధం ఆడితే ఏం స్వామి అంతేనే కాదు, మళ్ళీ దాన్ని ఎవడు తిరుగు చెప్పలేడు. అవును భయ్, లోకంలో చెప్పలేము, కానీ లెక్క ఉంటుంది ఒక దగ్గర. అవునమ్మా కదా మరియా, అవునా కదా, నాకాడ చెప్పవచ్చు. బాగా కథ అల్లుకొని రావచ్చు, స్టోరీ పెద్ద కలుకొని రావచ్చు, వచ్చి మొత్తం ప్లే చేస్తుండొచ్చు. ఏం ప్లే చేసినా ఊకుంటుండొచ్చు, కానీ లెక్క ఉంటుందా ఉండదా? నేనేం చెప్తున్నాను, ఏదో నాకు చెప్తున్నాను కాదు విషయం. ఎక్కడ చెప్పినా, ఎవరితో మాట్లాడినా, ఏ స్థలంలో మాట్లాడినా అది నీ కుటుంబం మీదకి వస్తుంది. అందుకోసమే మన కుటుంబాలు శపించబడ్డ కుటుంబాలుగా ఉంటా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆ శాపం విడిపించబడాలా వద్దా అంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి?
జీవమును ప్రేమించి మంచి మాటలు పలికి దేవుని స్తుతించి దేవుని గణపరిచి నీ కీడుకు ప్రతి కీడు చేయక. 9వ వాక్యం, 1 పేతురు 3:9. 1 పేతురు 3:9. ఇది ఫైనల్. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలండి. దేనికి పిలువబడమంట మనము? మరి ఏమైతుంది? ఆశీర్వాదం వస్తుందా? ఎందుకని మా ఇంటి పక్కడు మంచోడు కాదండి, వాడు చేతపడి చేసిండండి, అందుకోసం మేము ఇంటి తయారైనా. అవునా? మా ఇంటి ఎదురుకున్న వాళ్ళు, మా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ మంత్రాలు వస్తాయి, బాగా మంత్రాలు చేస్తారు, అందుకనే మా ఇంట్లో అయినా. అవునా? మీకు విషయం చెప్పనా? నీవు మంచోడు అయితే, నీ నాలుక మంచిదైతే ఎవడు చేతపడి చేసినకేం కాదు. తెలుసా సంగతి మీకు? అది తెలుసా? నువ్వు వాళ్ళని క్షమిస్తా ఉండి వారి ఏడల సమాధానం కలిగి ఉంటే వాడు ఎన్ని మంత్రాలు పెట్టినా అవి తిరిగి వాపసు వాడి మీదకి వెళ్ళిపోతాయి, కానీ నీ ఇంటికి రావు. ఈ రహస్యం తెలుసా మీకు? నీ ఎదురుగా ఉండొచ్చు, నీ ఇంటి పక్కన ఉండొచ్చు, నీ వాడే కావచ్చు, ఎవడని చేయొచ్చు, చేయనిగాక అది నీ మీద పని చేయకూడదంటే చాలా ప్రాముఖ్యమైన రహస్యం ఏంటంటే నువ్వు వాడితో సమాధానంగా ఉండటమే. నువ్వు వాడిని ఇంటికి పిలిచి నువ్వు భోజనం పెట్టి వారి సమాధానంగా ఉండు. నీకు ధైర్యం ఉంటే వాడు ఏం చేసిండో అవన్నీ కూడా వాడి మీదకి పోయి వాడి మీద తిరుగుబాటు చేసి వాడిని నాశనం చేసే కాడికి తీసుకొస్తుంది అన్నట్టు. ఇది నా జీవితంలో నేర్చుకున్న సత్యం. ఇది వాడి మీద కోపం పెట్టుకోవద్దు, వాడిని తిట్టొద్దు, వాడిని నశింపాలని కోరుకోవద్దు, నాశనం కావాలని. వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువుని క్షమిస్తున్నా, నువ్వు క్షమించు ప్రభువా అను. దట్స్ ఆల్. నీ మీదకి ఏ శక్తులు వచ్చినా, ఏది నీ మీద పనిచేస్తే అదంతొట్టు. ఎందుకు పనిచేస్తుంది తెలుసా? నువ్వు పొద్దున్న లేస్తావు అని తిడతావు కావుక ఆయన మీద బహుబలంగా పనిచేస్తా ఉన్నాయి. తెలుసా మీకు ఆ సంగతి? నీకు శాపం, అవునా కదా? మనకు చేతపాటు చేస్తే మనం తిట్టమని చెప్పాలమ్మా. మాట్లాడుకుంటే తప్పే ఉంది. తిట్టమా? అందుకనే పని చేస్తున్నాయి అవి. పని చేయొద్దండి ఒకటే మాట, తిట్టొద్దు అని. హలో బ్రదర్, నమస్తే, ప్రైజ్ ద లార్డ్, రండి చాయ్ తాగుదు రండి, టీ తాగుదు రండి, భోజనం రండి, ఒక అన్నం పెట్టు. వాని మీదట ఏంటంట ఇనుపతటలా నిప్పులు పోసి వారి మీద గుమ్మరిచ్చినట్టు ఉంటుందట. నువ్వు అన్ని ఇంటికి పిలిచి భోజనం పెడితే. తెలుసా మీకు సంగతి? తెలుసా? నువ్వేం చేయ దాని మీద వాడు చేసిన మంత్రాలు వాడి మీదకి పోవాలంటే, వాడు చేసిన చేతపడి శక్తులు వాడి మీదకే పోవాలంటే చిన్న ఇది చేస్తే నీకు ఏమి కాదు. వాడు అసలు పరేషాన్ అయిపోయి ఏంద్రబాబు ఇక వాడి మీదకి రాత్రి పోయి ఒక్కొక్కటి వాడిని దొక్కుతుంటే తెలుస్తుంది అన్నట్టు. ఆ ఇంటికి నేను పోలేను, ఆ ఇంట్లో సమాధానం ఉన్నది, ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడు, నువ్వు కాదు నీ తాత కూడా దాంట్లో పోలేడని చెప్తున్నాడు. నువ్వు అని తిట్టడం ప్రారంభించి వాడిని అట్లా ప్రారంభించడం అనుకో, వాడు కాదు, వాడు వస్తే ఇంకా కలిసి పట్టుకొస్తాడు సోపతకాలని. తెలుసా? ఇప్పుడు చదువు 3:9. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏం చేయాలి మన వాళ్ళని? మీరు దీవించడం మొదలు పెట్టాలని మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతుందని అడగండి. ప్రభువా మనం దీవిస్తున్నాం ప్రభా, మీరు దీవించండి, క్షమిస్తున్నాం, మీరు క్షమించండి ప్రభా అని ప్రార్థన చేయండి. మీరు చేయండి ప్రార్థన, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆశీర్వాదం మనకు వారసులకే మనం పిలువబడ్డాం కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంట, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణ ప్రతి దూషణ. వాడు మనం చేసిన మనం చేయొద్దా? ఏం శిలు అంతేనా కదా? అనొద్దా? వాళ్ళని అనొద్దా? అనాలే. దరిద్రం తెచ్చుకోవాలి, శాపం తెచ్చుకోవాలి, రోగాల పాలు కావాలి, దావకాల్లో పోవాలి, నువ్వు చేసిన సంపాదన అంతా నష్టం కావాలి. ఎక్కడ పోతుంది? నాలుక. నువ్వు దీవించు. నిన్ను వాడు కష్టపెట్టిననుకో, గాడ్ బ్లెస్ యు అని చెప్పు.
దేవుడిని దీవించినాకని చెప్పు. కష్టం కదా మనకు, కష్టం కదా. సాధన చేయండి, సాధన చేయండి, దూషించిన సాధన చేయండి. దేవుడు మీరు దీవించినాక అని చెప్పండి. పర్లేదు బ్రదర్, పర్లేదు అన్న, పర్లేదు బావా, ఏమైతే రిలేటివ్, నో ప్రాబ్లం, గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. మీ బ్రతుకులు మారకపోతుందని అడగండి, మీ కుటుంబాలు మారకపోతుందని అడగండి. లేదు లేదు పాస్టర్ గారు నువ్వు చెప్పు, మీ ఇంటికి పోయిన తర్వాత మా పని మేము చేస్తామంటే ఇక మేమేం చెప్పలేదు దానికి. పిల్లరా గమనించండి, నీ నాలుక చాలా జాగ్రత్త. సేవకంతో చాలా బద్దలాడుతావు నువ్వు, అవునా కదా? ఎంత శాపగ్రస్తం అది, ఎంత ఇది భయంకరం. కనుక ఈ దినమున వాక్యాంశం ఏంటిది? మనం ఏ మాట మాట్లాడతామో ఆ ఫలమును పొందుకుంటాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. దేంతో కడుపు నిండుతుంది? నోటి ఫలము చేత. నువ్వు నీ నోటి ఏ ఫలము ఉంటే ఆ ఫలముతోటే. అర్థమైందా మీకు? మంచి మాటలు మాట్లాడితే, దీవెనకరంగా మాటలు మాట్లాడితే దీవెనకరంగానే కడుపు నిండుతుంది. ఇక మనం రెగ్యులర్గా మన భాష ఉంటుంది కదా, ఎవరు పోయి అట్లా అవుతున్నారు, అట్లా మాట్లాడితే ఏం జరుగుతుంది? అట్లనే మన బ్రతుకులు సేమ్. తర్వాత తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము. నువ్వు జీవించాలన్నా చచ్చిపోవాలన్నా చేతపడి చేస్తాడు కాదు, చేతపడి చేస్తాడు వాటి వల్ల ఏమి కాదు. ఎవరి వశం ఉంది? నాలుక వశం ఉంది. నువ్వు బాగా మాట్లాడవంతోటి నేనేం చేయలేడు, నేనేం చేయలేడు. పగబెట్టుకుంటేనే చేతపడేస్తాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. అప్పుడే పనిచేస్తుంది అని మంత్రం, లేదా మంత్రం పనిచేద్దాం. మన మంత్రం పనిచేయాలంటే ఏం కావాలి? పగ కావాలి. జీవమరణములు నాలుక వశం. చదమ్మా. దాని యందు ప్రీతి పడువారు అంటే దేని యందు? జీవము యందు ఎక్కువ ఇష్టపడితే జీవాన్ని పొందుకుంటారు. రాబోయే రోజులు మేలు చూస్తారు, సమాధానాన్ని చూస్తారు, సంతోషాన్ని చూస్తారు. ప్రీతి పడడం, ఇష్టపడటం. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. లేవాడు దరిద్రుడు, వాడు నష్టపోవాలి, నాశనం కావాలి, వాడు అది కావాలి, వాడు ఇది కావాలి, అట్లా ఇట్లా అంటే ఏ ఫలం తింటాం చెప్పాలి? అదే ఫలం తింటాం, అదే కడుపు నిండుతుంది, అదే జీవితంలో నెరవేరుతుంది. అందుకోసం మన థీమ్ ఏంటిది రోజు? మన అంశం ఏంటిది? ఏ మాట మాట్లాడతామో ఆ ఫలమునే పొందుకుంటాం. కనుక ఈ రోజు నుంచి మీకు ఎవ్వడు శత్రువు లేడు. మీ శత్రువు ఎవడు అంటే ఒక్కడే, నాలుకరా. ఎవరు మన శత్రువు? ఎవరు? మిత్రుడు ఎవరు? జీవం ఎవరు? జీవం ఎక్కడుంది? మరణం ఎక్కడుంది? జీవం నాలుకలోనే ఉంది, మరణం నాలుకలో ఉంది. నువ్వే పండు తింటావు? జీవం గల పండు తింటావా? అట్లనే కడుపు నిండుతుంది. మరణమైన పండు తింటావా? అదే నిండుతుంది. కాబట్టి ఏం చేయాలి? అవునా కాదా? కొంచెం నిప్పు అడవిని ఎంత ఖరాబ్ చేస్తుందో ఈ నాలుక నిన్ను, నీ జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీవను ప్రేమించి అనేక దిన మంచిని కోరుకోవాలంటే మనం ఏం చేయాలంట? చెడు మాటలు పలకకుండా మన నాలుకను కాపాడుకోవాలి, కపటమైన మాటలు మాట్లాడుకుని పెదవులను కాపాడుకోవాలి. మనము రాబోయే రోజుల్లో జీవమును, రాబోయే రోజుల్లో మేలును, దీవెనను, ఆశీర్వాదం పొందుకున్నట్టుకు 34 కీర్తన 1 పేతురు 3వ అధ్యాయంలో ఉన్నట్టుగా మనము ఆ రీతిగా జీవించి దీవించబడుతుండగాక. ఆమేన్. స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తా ఉంటున్నామయ్యా. నన్ను ఇంతవరకు నీ కృపలో కాచి కాపాడావు, భద్రపరచావు. ఉదయకాలం నుంచి వరకునైనా నాయన బహుబలంగా మమ్మల్ని తండ్రి వాడుకుంటున్నావు. నీకు వందనాలు. ముఖ్యంగా నీ వాక్యం చేత మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు అయ్యా. మా ఏ మాట మాట్లాడతామో అదే మా మీదకి వస్తుందని లేఖనం సెలవిస్తుంది ప్రభా తండ్రి. కాబట్టి ఎవరి విషయంలో కూడా మేము అపరాధంగా, నిందించినట్టుగా, దూషించినట్టుగా, అవమానపరిచినట్టుగా మాట్లాడకూడదని తెలుసుకున్నాం ప్రభా.
తద్వారా లెక్కొప్ప చెప్పాలని, అంత మాత్రమే కాదు నాయన, తద్వారా ఆ యొక్క మాటల కారణంగా జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు అనుభవించవలసి వస్తుందని తెలుసుకున్నాం. కనుక ప్రభు జాగ్రత్త కలిగి జీవించినట్లుగా నీ కృప దయచేయండి. నీ కయా నీ కాపుదల నీ హస్తం మాకు అనుగ్రహించి మా నాలుకను సాల్వ్ చేసుకొని కాయా మేమందరం తండ్రి నా దేవ మరి మంచిని కోరుకొని జీవమును కోరుకొని నా తండ్రి మరి చెడు మాటలు పలకకుండా మా నాలుకను కాచుకొని కపటమైన మాటలు మాట్లాడకుండా మా పెదవులను కాపాడుకుంటకు నీ కృప మాకు దయచేసి సహాయం చేసి స్థిరపరచమని, ఎవరి విషయంలో కూడా ప్రభు అన్యాయంగా మేము మాట్లాడకుండా, అక్రమంగా మేము మాట్లాడకుండా, అపరాధంగా మేము మాట్లాడకుండా ప్రభు మేము బ్రతుకు ఉన్నట్లుగా జీవించినట్లుగా నీ కృప మాకు దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.